మన కర్మ బాగుండాలి అంటే ముందు మనం మారాలి. మన లైఫ్ దేవుని చేతిలోనే ఉండవచ్చు, కానీ కొన్ని సందర్భంలో మన చేతిలోనే ఉంటుంది. దేవుడు మనకు పుట్టుకతోటే 2 గొప్ప వరాలు ఇచ్చాడు. 1 ఏది మంచో ఏది చెడో తెలుసుకునే అవకాశం, 2 ఈ రంగుల ప్రపంచం చూసే అవకాశం. అలాంటప్పుడు మన లైఫ్ని మన చేతితోటే తీర్చిదిద్దుకోవచ్చు. మన కర్మని మనమే మార్చుకోవచ్చు. జీవితంలో 1-2 సార్లు ఓడిపోయినంత మాత్రాన జీవితం కోల్పోయినట్లు కాదు. మన లైఫ్ అంతా ఎన్నో అవకాశాలు వస్తూనే ఉంటాయి. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలోనే కదా ఉంటుంది అసలైన సామర్థ్యం. ఒకసారి ఓడితే తర్వాత ఎలా గెలాలో తెలుస్తుంది. ఓడిపోయినంత మాత్రాన జీవితం పోయినట్లు కాదు. ప్రేమలో ఓడిపోయారని, అలాగే ఉద్యోగపరంగా కానీ ఏ రకంగా కూడా 1-2 సార్లు ఓడిపోవడం సహజమే. ఓడిపోయినంత మాత్రాన జీవితమే పోయిందనుకొని డేలా పడిపోయి జీవితాన్ని వదులుకోకూడదు. జీవితం అంటే వదులుకోవడం కాదు, ప్రయాణించడం. మనల్ని మనం నిజాయితీ పరులను నిరూపించుకోవడం కోసం ఎదుటి వాళ్ళపై నిందలు వేయకూడదు. అది స్వార్థమవుతుంది. ఎదుటి వాళ్ళపై నిందలు వేసినంత మాత్రాన మనం నిజాయితీ పరులం అయిపోము. మన సామర్థ్యం ఏంటో మనం చూపించాలి. మన నిజాయితీ ఏంటో మనం చూపించాలి. పక్క వాళ్ళ మీద నిందలు వేసినంత మాత్రాన మనం నిజాయితీ పరులం అయిపోం కదా. పక్క వాళ్ళతో పక్కన పెట్టి మన నిజాయితీ ఏటో చూపించుకోవడానికి మనలో ఉన్న నిజాయితీని బయట పెట్టేలా ఏదో ఒకటి చెయ్యాలి. అంతేగాని పక్క వాళ్ళ మీద నిందలు వేయకూడదు. ఆ నిందలు ఏదో ఒక రోజు తెలిసిపోవడం గ్యారంటీ. అప్పుడు మీ నిజాయితీ కాస్త గంగలో కలిసిపోవడం గ్యారంటీ. ఎప్పుడు సంతోషంగా ఉండడానికి కారణాలు వెతుక్కోవాలి కానీ బాధపడడానికి కారణాలు వెతుక్కోకూడదు. ఎప్పుడు సంతోషంగా ఉండేవాళ్ళు ఎంతటి కష్టాన్నైనా సంతోషంగా దాటగలరు. వాళ్ళు ఎంత కష్టమైనా ఈజీగా తీసుకుంటారు. కష్టం వచ్చిందని బాధపడి కష్టాన్ని పెంచుకోవడం తప్ప ఏమీ ఉండదు. అదే సంతోషంగా ఉంటే ఆ సంతోషంలో కష్టం ఎలా దాటాలో ఆలోచిస్తాం. అదే బాధగా ఉంటే ఆ బాధలో టెన్షన్ పడి కష్టం ఎలా దాటాలో కూడా ఆలోచించలేం. అందుకే ఎప్పుడు సంతోషంగా ఉండడానికి ట్రై చేయండి. ఎవరికంటో మనం గొప్పగా ఉండాలనుకోకూడదు. గతంలో కంటే ఇప్పుడు గొప్పగా ఉన్నామా లేదా అనుకోవాలి. ఎందుకంటే ఆశ పుట్టినంత ఈజీగా అవకాశం పుట్టదు. గతంలో కంటే బాగున్నామా లేదా అనుకోవాలి. మనకంటే బాలైన వాళ్ళు చాలామంది ఉంటారు. మనకంటే పేదవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళతో పోల్చుకుంటే మనం బాగున్నట్టే కదా. అందువలన మన జీవితాన్ని మనతోని మాత్రమే పోల్చుకోవాలి. అంటే మనతో పోల్చుకోవడం అంటే గతంలో మనం ఎలా ఉన్నామని, అంతేగాని ఇతరులతో పోల్చుకోకూడదు. మనకంటే లేని వాళ్ళు మనలానే కదా బతుకుతున్నారు. మనకంటే ఉన్న వాళ్ళతో పోల్చుకొని మనం బాధపడడం ఎందుకు? లేని వాళ్ళతో పోల్చుకొని మనం ఇంకా హ్యాపీగా ఉన్నాం అనుకోవాలి.